హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరో కాదు, ఆవిడ తోడు నీడ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి రాజేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ తోడు నీడ ఫౌండేషన్ ద్వారా చాలా తక్కువ మంది కాదు, మోర్ దాన్ 1000 మందికి పైగా ఎవరైతే 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి కారణం ఒకే ఒక్కళ్ళు, తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో మేడంని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే బాబు. అసలు తోడు నీడ ఫౌండేషన్ స్థాపించాలన్న ఆలోచన మీ మెదడులో ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది స్టార్ట్ అవ్వడానికి మీరొక్కరేనా? లేతే మీ వెనకాల ఎవరైనా సపోర్ట్ చేశారా? తోడు నీడ స్థాపించడానికి ముందు నా ఒంటరితనం. ఐఎమ్ ఏ డైవోర్సీ. అంచేత నేను దాదాపు 30 ఏళ్లకు ముగ్గురు పిల్లలతో బయటకొచ్చాను. అప్పటినుంచి నేను ఒక టీచర్‌గా ఉద్యోగం చేశాను రాజమండ్రి దగ్గర. ఓకే. ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను ఒంటరిని కాబట్టి నాలాంటి ఒంటరులు ఎవరైనా ఉంటే వాళ్ళని నిశితంగా పరిశీలించడం అనేది ఒక అలవాటయింది. హ్మ్. నాతో పాటు అక్కడ అదే స్కూల్‌లో పనిచేస్తున్న ఒక విడో ఉన్నది, ఒక అన్‌మ్యారీడ్ ఉంది. ఆ ఇద్దరితోటి నాకు స్నేహం అయింది. అంటే ఫ్యామిలీతో ఉన్న వాళ్ళకంటే సింగిల్‌గా ఉన్నవాళ్ళు బెటర్ ఉన్నవాళ్ళు కదా! బాధలు అంచేత చెప్పుకున్న వాళ్ళకి ఈజీగా చెప్పుకున్నా కూడా అర్థమవుతాయి. అసలు ఎప్పుడైనా ఎళ్ళినా ఓ పూట వాళ్ళ దగ్గర ఉన్నా కన్వీనియంట్‌గా ఉంటుంది మనకు. హ్మ్. సరే వాళ్ళు మేము కలిసి సినిమాలకెళ్ళేవాళ్ళం, షికార్లకెళ్ళేవాళ్ళం, హోటల్స్‌కెళ్ళేవాళ్ళం. తర్వాత కాశీ దాకా యాత్రకు కూడా ముగ్గురం కలిసి వెళ్ళాం. అంచేత అలా ఉండగా ఒంటరితనం గురించి ఆలోచిస్తూ ఇలా ఎప్పుడైనా మనసు బాగా లేనప్పుడు వాళ్ళతో కలిసి ఉండడం, వాళ్ళు మేము కలిసే సినిమాకో వెళ్ళడం కాలక్షేపం అయిపోయేది. ఆఫ్టర్ రిటైర్మెంటు నాకు సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ అంటే చిన్నప్పటి నుంచి మక్కువుంది. అయితే ఏం చెయ్యాలి రిటైర్మెంట్ తర్వాత అనేది నాకు ఒక నిర్దిష్టమైన అభిప్రాయం లేదు. అంచేత ఏదో మన అదెవరు అన్నదానమని, వస్త్రదానమని, అగ్ని బాధితుల సహాయమని ఇలా చిన్నవేవో చేసుకుంటూ వచ్చాను కానీ ఐయామ్ నాట్ హ్యాపీ విత్ దట్. అలా ఉండగా ఒకసారి ఈనాడు అప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత మా పెద్దబ్బాయి ఢిల్లీలో ఉన్నాడు. అక్కడికెళ్ళిపోయాను వాళ్ళ దగ్గరికి. ఈనాడు ఆదివారం పుస్తకంలో ఒక ఆర్టికల్ చూశాను. 'మురిసెను వివాహ బంధం' అని. అది 2011 12 స్టార్టింగ్‌లోనో. అదేంటంటే ఒక 60 ఏళ్ళు దాటిన వృద్ధులు ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉంటున్నారు. అవును. ఉంటున్నప్పుడు వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. హ్మ్. వీళ్ళు అక్కడికి అమెరికా ఎళ్ళలేరు. ఆ పిల్లలు ఇక్కడికి ఇండియా రాలేరు. రాళ్ళు. వీకెండ్స్‌లో తెలుగు వాళ్ళు కలుసుకుంటారు జనరల్‌గా అమెరికాలో. అట్లా కలుసుకోవటంలో ఈమె కొడుక్కి, ఆమె కూతురికి పరిచయం అయిందక్కడ. పరిచయం అయినప్పుడు మా పేరెంట్స్ ఇద్దరు ఇలా ఒంటరిగా ఉంటున్నారని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటంలో హ్మ్. వాళ్ళకి సడెన్‌గా ఒక ఐడియా వచ్చింది. హ్మ్. ఇలా విడివిడిగా ఉండేవాళ్ళిద్దరిని కలిపేసి పెళ్లి చేసేస్తే హ్మ్. వయసు ఏదైనా ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉంటారు తోడుగా కదా! ఉంటారని. అది అవును. కేవలం పిల్లల్ని కంటం కోసమే కాదు కదా హ్మ్. పెళ్ళంటే. ఒకళ్ళకొకళ్ళు కాలక్షేపం ఉంటది. కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు. అట్‌లీస్ట్ ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఇలా విడిగా ఉండే బదులని ఒక ఐడియా రావడం ఏంటి, వాళ్ళిద్దరూ ఇండియా రావటం, పేరెంట్స్‌ని ఒప్పించడం, వాళ్ళకి పెళ్లి చేయటం అది ఆర్టికల్. ఓహ్! అయితే ఆర్టికల్‌లో ఒక ఫోటో గూడా యేశారు. ఆ ఫోటోలో 60 సంవత్సరాలు దాటి పాతకాలపు బ్రాహ్మణ కట్టుతో గోచిపోసి చీర కట్టుకున్న ఒక వృద్ధ వనిత. హ్మ్. 60 ఏళ్ళు దాటిపోయాయి గదా! అట్లాగే పంచి, లాల్చీ యేసుకొని ఒక వృద్ధుడు. వాళ్ళిద్దరు దంపతులు. మురిసెన వివాహ బంధమని. బంధమని. అది నాకు బాగా ఆకట్టుకుంది నా హ్మ్. మనసుని. అంటే ఈ ఏజ్‌లో కనుక వీళ్ళిద్దరిని కలిపితే ఇద్దరు సింగిల్స్ హ్మ్. అన్నప్పటికి ఈయనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆవిడకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇద్దరూ కలిసి జీవించడంలో ఒకళ్ళ ప్రాబ్లమ్స్‌ని ఒకళ్ళు షేర్ చేసుకోగలుగుతారు. సాయం చేయగలిగింది చేయగలుగుతారు. అది బెటర్ కదా అని అనిపించింది. అదొకటి. తర్వాత కుమార్ దేశ్పాండే అని బాంబేలో ఒకతను ఉండేవాడు. హ్మ్. అతను వాళ్ళ మామగారికి ఇట్లానే 45 ఇయర్స్ ఆమెనిచ్చి పెళ్లి చేశాడు. అది కూడా ఎప్పుడో వచ్చింది ఇలాగనే ఆర్టికల్‌గా. అది చదివినప్పుడు నేను ఆ కుమార్ దేశ్పాండేని కాంటాక్ట్ చేశాను. కాంటాక్ట్ చేసి మాట్లాడినప్పుడు చాలా మంచి కార్యక్రమం అండి. మీరు చెయ్యండి ఆంధ్రాలో. మీకేదైనా సపోర్ట్ అది కావాలంటే నేను సలహా అది చెప్తానన్నాడు. చెప్తాను. సరే దానా దీనా నేను సింగిల్‌గానే ఉంటున్నాను. ఐయామ్ ఏ ఫ్రీ బర్డ్. నాకెవరి బాదరబందీలు లేవు కాబట్టి నేను ధైర్యం చేసి ఇది మొదలు పెట్టాలనుకున్నా. అయితే ఎలా మొదలుపెట్టాలో తెలీదు. ఈ ఏజ్‌లో వస్తారో రారో తెలీదు. ఎలా నడపాలి అని అసలు ఎలా రియాక్ట్ ఆ! అవుతారు? ఎలా రియాక్ట్ అవుతారో మెయిన్‌లీ తెలీదు. ఖచ్చితంగా నెగెటివ్‌గానే రియాక్ట్ హ్మ్. అవుతారు. ఎందుకంటే ఈ ఏజ్‌లో పెళ్ళేంటి అనే భావన ప్రతి వాళ్ళలో ఉంటుంది సహజంగా. అప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడంటే, అట్లా కాదు మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఒక పబ్లిక్ మీట్ పెట్టండి. ఆ పబ్లిక్ మీట్‌లో ప్రెస్ వాళ్ళు, పబ్లిక్ అందరొస్తారు. హ్మ్. వచ్చినప్పుడు మీ మనసులో ఐడియాని అక్కడ చెప్పండి. ఎంతమంది పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారో, ఎంతమంది నెగెటివ్‌గా రియాక్ట్ అవుతారో, అసలు ఈ భావన మీకు పేపర్ ద్వారా బయటికెళ్తుంది అని చెప్పాడు. ఈ ఐడియా బానే ఉంది కదా అనుకున్నాను. ఒక అక్టోబర్ 22 తారీఖో, 22 అనుకుంటా. ఒక ప్రెస్ మీట్ పెట్టాను. ప్రెస్ మీట్ పెట్టి అందులో నా అభిప్రాయాలు చెప్పినప్పుడు అప్పుడేదో 4, 5 పేపర్ల వాళ్ళు, ఏవో 2, 3 ఛానల్స్ వాళ్ళు వచ్చారు. ఈ న్యూస్ మధ్యాహ్నం లంచ్ టైమ్‌కి మొత్తం మీడియా అందరికెళ్ళిపోయింది. విపరీతంగా వచ్చేసారు అప్పుడు మీడియా మొత్తం హ్మ్. పేపర్ వాళ్ళు, ఛానల్ వాళ్ళు అందరూ వచ్చేసారు. ఫుల్‌గా వచ్చేసారు జనం.
ఎప్పుడైతే నా మనసులో భావం ప్రవేశపెట్టానో ఇంకొకటి అది లివ్ ఇన్ రిలేషన్ అనేది కొత్తగా నేను సీనియర్ సిటిజన్స్‌కి లివ్ ఇన్ రిలేషన్ అనేది ఫస్ట్ టైమ్ స్టార్ట్ చేశాను. ఓకే. ఎందుకంటే దానికి కారణం కూడా ఏంటంటే ఈ ఏజ్‌లో పెళ్లి అంటే ముఖ్యంగా బాగా ధనిక వర్గాల్లో పిల్లలు ఒప్పుకోరు. అవును. పెళ్లి అంటే ఆమెకొక షేర్ పోతుంది గదా! అవునవును. ఎందుకు పోవాలనే అభిప్రాయంతో కారణం అది చెప్పకపోయినా మెయిన్ రీజన్ అదే అవుతది. చాలామంది అభ్యంతరం పెడతారు. సరే ఏదో మొత్తం మీద ధైర్యం చేసి వెళ్ళాను. అక్కడ ఒక సైకాలజిస్టు, నేను, నా అసిస్టెంట్ ఎవరు నాతో పాటు పనిచేస్తున్న వ్యక్తి ఇంకొకరు. మేము ముగ్గురం వెళ్ళాం. అదే మేమిద్దరం వెళ్ళాము. అక్కడ ఆ ఆల్రెడీ పొజిషన్‌గా సైకాలజిస్టు. సరే ఆయనేదో ప్రశ్నలేసాడు. మేమేదో జవాబులు చెప్పాం. ఏం చెప్పామో మాకు తెలీదు. మాట్లాడేసాం. అయిపోయింది అక్కడికి. అయితే నేనొక డేట్ ఫిక్స్ చేసి మీటింగ్ టైమ్‌లోనే చెప్పాను. పలానా అక్టోబర్ 24వ తారీఖున వివాహ పరిచయ వేదిక అని నేను పెడుతున్నాను. దానికి రాదలుచుకున్న వాళ్ళు రావచ్చు అని. అప్లికేషన్స్ కూడా రెడీ చేసి తీసుకెళ్ళాను. అప్పటికే అక్కడ అప్లై చేసిన వాళ్ళు 5గురు ఆడవాళ్ళున్నారు. 20 మంది మగవాళ్ళున్నారు. 20 మంది మగవాళ్ళతో, 5గురు ఆడవాళ్ళతో నేనేం చేయగలుగుతాను కార్యక్రమం? ఇప్పుడు అక్కడ పెట్టిన తర్వాత ఈ 5గురిలో మళ్ళీ ఎంతమందొస్తారో, ఎంతమంది రారో అవునవును. తెలీదు. ఏమో కొట్టేస్తారు నన్ను ఇంకేం లేదనుకున్నాను. హ్మ్. తర్వాత ఒక హాల్ బుక్ చేయాలంటే బోలెడంత డబ్బులతో కూడుకున్న విషయం. అవును. కాబట్టి ఏం చేయాలి అనుకున్నప్పుడు కూకట్పల్లిలో ధోలారీ ధని అని ఒక రాజస్థానీ డాబా ఉంది. హ్మ్. అది రూ. 350 ఎంతో టికెట్ అది. ఆ! అది ఎవరి టికెట్ వాళ్ళు కొనుక్కున్నట్టయితే పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనం ఆ డాబాలో తిరగచ్చు. వాళ్ళే భోజనాలు పెడతారు. ఒక మీటింగ్ హాల్ ఉంటది. కావాలంటే మీటింగ్ పెట్టుకోవచ్చు. ఇది కన్వీనియంట్‌గా ఉందని నేనేం చేశానంటే అందరికీ అడ్రస్ చెప్పాను. రాదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్‌గా కూకట్పల్లి రాజస్థానీ డాబా ధోలారీ ధనికి వచ్చేయండి. నా టికెట్ నేను కొనుక్కొని లోపలికెళ్ళాను. ఎవరి టికెట్ వాళ్ళు కొనుక్కున్నారు లోపలికెళ్లారు. అందులో మెంబర్‌షిప్పు దానికి వాళ్ళు నాకు ఫీజు ఇవ్వటం ఏమీ లేదు. ఎవరి టికెట్ వాళ్ళు కొనుక్కొని లోపలికొచ్చారు అంతే. సరే అలా వచ్చిన తర్వాత కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు 5గురే ఉన్నారని చెప్పాను గదా! నేనప్పుడు తార్నాకలో ఉండేదాన్ని. హ్మ్. తార్నాకకి వచ్చిన నలుగురు ఆడవాళ్ళొచ్చారు. ఈ కార్యక్రమం కోసమని. ఆ నలుగురు ఆడవాళ్ళని ఎక్కడ పెట్టాలి? హోటళ్ళల్లో పెట్టడం అంటే ఆడవాళ్ళు భయం. వాళ్ళందరినీ మా ఇంటికే తీసుకెళ్ళి వాళ్ళ రాత్రి కాఫీ, భోజనాలు, పడకలు, పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌లు అన్నీ వాళ్ళకి రెడీ చేసి వాళ్ళని తీసుకొని ఒక మెటడార్ వ్యాన్ లాంటిది బుక్ చేసి వీళ్ళని తీసుకొని నేను ధోలారీదనికెళ్ళాను. వెళ్ళేటప్పటికి అక్కడ అసలు చాలా ఆశ్చర్యంగా 10 మంది, 15 మంది ఆడవాళ్ళు కనిపిచ్చారు. చాలామంది మగవాళ్ళొచ్చారు. చక్కగా మంచి గడ్డన్నది నున్నగా గీసుకొని మంచిగా తయారయ్యి పెళ్ళికొడుకుల్లా తయారై వచ్చారు. వీళ్ళని చూసేటప్పటికి నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఈ నలుగురితోటి ఏం చేయగలను ఓకే. అనుకున్నాను. పర్వాలేదు జనం వచ్చారని. సరే మొత్తం మీద ఆ రోజు మొదటిసారిగా కార్యక్రమం పూర్తి చేశాం. ఆ కార్యక్రమంలోనే 2 జంటలు సెటిల్ అయ్యాయి. ఒకటి మ్యారేజి బ్రాహ్మిన్స్ ఆయన ఎస్‌బీఐ రిటైర్డ్ మేనేజరు. ఇంకొక ఆయన ఏదో చేస్తారు కృష్ణమూర్తో ఏదో ఆయన పేరు. ఏదో వాళ్ళిద్దరూ సెటిల్ అయిపోయారు. నేనేదో బట్టలవి తీసుకెళ్ళా. మొట్టమొదటిసారిగా సెటిల్ అయిన హ్మ్. వాళ్ళకి చీర అది పెడదామని. ఇక్కడ ఆయన సెటిల్ అయ్యామని మధ్యాహ్నం 12 గంటలకే 10, 11కి మొదలెడితే 12కి వాళ్ళిద్దరూ సెటిల్ అయిపోయారు. నేను ఇంకా మీరెవరినైనా కావాలంటే చూసుకోండి మాట్లాడండి అంటే ఆయన అన్నారు, "అమ్మ నేను ఎవరితో మాట్లాడాల్సిన పని లేదు. మేము ఇద్దరం సెటిల్ అయిపోయాం. అయితే మేమిది పబ్లిక్ చేయటం లేదు. హ్మ్. మేము అక్కడికొచ్చి వాళ్ళతో చెప్పటం లేదు. హ్మ్. మీకు మాత్రమే చెప్తున్నాము. మేమిద్దరం సెటిల్ అయిపోయాం. వెళ్ళిపోవాలనుకుంటున్నాం. వెళ్ళిపోతున్నాం" అని. ఆ రకంగా మొట్టమొదటి మీటింగ్‌లోనే 2 సెటిల్ అయినాయి అనంగానే ఒకటి వివాహము, ఒకటి లివ్ ఇన్ రిలేషన్ అనగానే ఇక నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూసుకోలా. ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఈ అవును. కార్యక్రమం చెయ్యగలను అని. ఎన్ని రకాల సమస్యలొచ్చినా, ఎన్ని రకాల బెదిరింపులొచ్చినా, ఏమొచ్చినా సరే అలా చేసుకుంటూ ముందుకే ఎళ్తున్నాను. అదే మేడం. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు అనుకున్నది చాలా మంచి కార్యం. అది మీకు తెలుసు. కొంతమంది అర్థం చేసుకోగలరు. చాలామంది కానీ కొంతమంది నెగెటివ్‌గా అర్థం చేసుకొని చాలామంది మిమ్మల్ని నెగెటివ్‌గానే ఏదన్నా అర్థం చేసుకుంటారు. మాట్లాడడం గాని, లేదంటే మీ ఫ్యామిలీ బోలెడు మెంబర్స్‌లో మంది. ఎవరన్నా మిమ్మల్ని అపార్థం చేసుకున్న పరిస్థితులు, సిట్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయా? అదృష్టం ఏంటంటే నా పిల్లలెవరు నాకు వ్యతిరేకంగా లేరు. హ్మ్. అందరూ సపోర్ట్ చేసిన హ్మ్. వాళ్ళే. చాలా బావుంది. మంచి కార్యక్రమం. ఈ రోజు వరకు నా పిల్లలు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి నాకు. ముగ్గురు పిల్లలు గాని, వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ గాని హ్మ్. ఎప్పుడూ ఏ రకంగానూ నన్ను క్రిటిసైజ్ చేసిన పాపాన పోలా. చాలా బావుంది. మంచి కార్యక్రమం అంటారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు కూడా. హ్మ్. ఫైనాన్షియల్‌గా ఏదైనా అవసరమైనా మేమున్నామని సపోర్ట్ చేస్తారు. హ్మ్. అంచేత నా ఫ్యామిలీ నుంచి నాకు వ్యతిరేకత లేదు. హ్మ్. కానీ సమాజం నుంచి చాలా వ్యతిరేకత ఉంది. సమాజం నుంచి ఇప్పటికి కూడా ఎందుకండి ఇప్పుడు పెళ్ళెందుకండి? ఈ వయసులో పెళ్ళెందుకండి? అంటే అసలు పెళ్ళికి వయసేంటి చెప్పండి? ఒక పాయింటు. పెళ్లి అనేది ఎందుకు చేసుకుంటున్నారు? అంటే వాళ్ళ దృష్టిలో పిల్లల్ని కనడానికి. హ్మ్. అన్నీ ఉడికిపోయి నాకెందుకమ్మా పెళ్లి అంటది 60 ఏళ్ళ ఆవిడ. పెళ్ళనేది పిల్లల్ని కనడానికి కాదు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ సెక్స్. నీ ఫ్యామిలీ నీకంటూ ఒక మనిషి ఉన్నాడు అని చెప్పడానికి. డిపెండెంట్‌గా కూతురింట్లోనో, డిపెండెంట్‌గా కొడుకింట్లోనో బతికే బదులు ఇది నా ఇల్లు నువ్వు స్వేచ్ఛగా బ్రతకచ్చు కదా! అనేది నా భావన.
ఈ తోడు నీడ ఫౌండేషన్ ద్వారా మీరు అంటే ఇంకా మీ గోల్ అన్నారు కదా మేడం. ఏంటి అవును. మీ ఎయిమ్ ఏంటి ఇంకా? అంటే ఆల్రెడీ నా మీరు ఏంటంటే ఆల్రెడీ ఇందాక చెప్పారు 500 దాకా అవును. మ్యారేజెస్ చేసిన తర్వాత నేను అసలు లెక్క పెట్టలేదని. అంటే అవును. లెక్క నిజం. పెట్టలేనంత స్థాయికి వెళ్ళిపోయింది ఈ అవును. వర్క్. సో, మీ ఎయిమ్ ఏంటి దీని ద్వారా ఆశయం? ఇప్పటికి కూడా స్త్రీలలో ఈ సోషల్ స్టిగ్మా పోలేదు. హ్మ్. స్త్రీలు వస్తున్న మొన్న మీటింగ్‌కి 300 మందొస్తే, ఆ 300 మందిలో 200 మంది పైన పురుషులే ఉన్నారు. హ్మ్. 70, 80 మంది స్త్రీలున్నారు. స్త్రీలున్నారు. కారణం ఏంటంటే వీళ్ళకి కూడా మనసులో ఎవరికీ లేకుండా ఉండదండి. హ్మ్. లేదు అంటే అది అబద్ధమే అనుకోవాలి. ఒక తోడు కావాలి, వాళ్ళతో మనం మాట్లాడుకోవాలి, కష్ట సుఖం చెప్పుకోవాలి అనే భావన 199 మందికుంటుంది. హ్మ్. అయితే పెళ్లి చేసుకోవడానికి భయం. ఈ వయసులో పాపమన్న భయం అది కూడా. హ్మ్. అంటే ఒక పురుషుడు వచ్చిన తర్వాత మన జీవితంలో వాడు వెళ్ళిపోయాక ఇంకొకళ్ళని మనం కలిసి పెళ్లి చేసుకోవడం పాపం అన్న భావన చాలా మందికుంది. రెండోదేంటంటే పిల్లలు ఒప్పుకోరు. ఇప్పుడు పెద్దవాళ్ళు హ్మ్. అయిపోయారు. వీళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి. ఈడు కొడుకుతో చెప్తే కోడలు ఏదో కామెంట్ చేస్తుంది. కూతురుతో చెప్తే అల్లుడు కామెంట్ చేయొచ్చు. కూతురు మనసు అర్థం చేసుకున్న అల్లుడు అర్థం చేసుకోకపోవచ్చు. నా పరువు ఏమవుతుందంటారు. మా ఆఫీస్‌లో వాళ్ళు ఏమంటారు. రకరకాలుగా అవును. మానసికమైన హింసను అనుభవిస్తారు. అంచేత ఇది నోరు తెరిచి చెప్పడానికి కూడా భయపడతారు. ఎందుకంటే గడ్డాలు, మీసాలు వచ్చి పిల్లలు కన్న వయసున్న కొడుకు దగ్గరికెళ్ళి ఏరా నాకు ఒక మగతోడు కావాలని ఏ ఆడది చెప్పగలుగుతుంది? దానికి ఎంత ధైర్యం కావాలి? అదే మేడం. ఇప్పుడు ఈ 2024 జనరేషన్‌లో చూస్తుంటే హ్మ్. సెలబ్రిటీస్ కానివ్వండి, నార్మల్ పీపుల్ కానివ్వండి, ఏదన్నా గూడా పెళ్లి జరిగిన సంవత్సరంలో విడాకులు తీసేసుకుంటున్నారు. అవును. అవును. ఎక్కువ విడాకుల కేసులవుతున్నాయి. అవును. చాలా ఈజీగా అంటే ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలంటే కష్టం. అవును. పెళ్లి చేసుకోవడం ఈజీ. ఈజీ. దాన్ని మెయింటైన్ చేయడం, నిలబెట్టుకోవడం విడాకులు కష్టం. తీసుకోవడం చాలా కష్టం ఈజీ. ఒకప్పుడు. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో ఆ! 1 ఇయర్ లోపల అయిపోతుంది. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కష్టం ఉంది. అవును. విడాకులు తీసుకోవడం ఈజీగా ఈజీ అయిపోతుందిప్పుడు. అయిపోతుంది. అవును. సో, ఇట్లాంటి విడాకులు ఈజీగా తీసుకునేంత జనరేషన్‌లో ఉన్న టైంలో ఈ టైంలో ఈ ఏజ్‌లో. ఈ ఏజ్‌లో పెళ్లిళ్లు చేస్తే ఎంతవరకు వాళ్ళు కలిసుంటారనేది మీ ఆలోచన మేడం? అవును. అదే కలిసి ఉంటున్నారు గూడా. ఉంటున్నారనేది మీ అంటే ఏ అవును. ఉద్దేశంతో ఉంటారని మీరనుకుంటున్నారంటే? ఎందుకంటే ఒకటి కాచి జార్చిన అదే పాలు అన్నట్టుగా వీళ్ళు జీవితంలో డక్కాముక్కీలు ఎన్నో తిని వచ్చారు. తినేసుంటారు ఆల్రెడీ అప్పటికి. తినేసి దెబ్బతిని జీవితంలో ఒక హ్మ్. పార్ట్నర్‌ని పోగొట్టుకొని తోడు కోసం వచ్చారు. వీళ్ళకో 50, 60 ఏళ్ల వయసులో ఒక తోడు దొరికింది. ఈ తోడు ఇప్పుడు పోగొట్టుకుంటే మళ్ళీ ఇంకో తోడు దొరకాలి గదా! హ్మ్. చిన్న ఇప్పుడు ఇంకొకటి జనరేషన్ గ్యాప్‌లో పెద్దవాళ్ళకుండే సర్దుబాటు గుణం ఇప్పటి జనరేషన్‌కి లేదు. లే టు బీ ఫ్రాంక్. పెద్దవాళ్ళంటే చిన్న చితకా వేషాలు ఏవైనా ఉన్నా గూడా సర్దుకునేవాళ్ళు. కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు. అసలు కాంప్రమైజ్ అన్న మాటే లేదు యంగ్ జనరేషన్‌లో. అంచేత నేనెందుకు సర్దుకోవాలన్న భావన ఇద్దరిలో ఉంది. ఈగో ప్రాబ్లము. ముఖ్యంగా చదువులు, ఉద్యోగాలొచ్చిన తర్వాత ఏ హ్మ్. ఆడది గూడా ఎవరి మాట వింటలా. నీకిష్టం లేకపోతే వదిలేయి. అమ్మ, నాన్న చెప్పారనుకో, మీకిష్టం లేకపోతే మీ ఇంటికి కూడా రాను. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటా. నా ఉద్యోగం నేను చేసుకుంటా. నా బతుకు నేను బతుకుతా. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, అంటే ఒక టాబ్లెట్ యేసుకుంటే హ్మ్. రోగానికి సైడ్ ఎఫెక్ట్ వచ్చినట్టు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది స్త్రీకి అవసరమే. కానీ దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, ఎవ్వరిని కేర్ చేయడం మానేశారు. పేరెంట్స్ లేదు, బంధువులు లేదు, పిల్లలు లేదు, మొగుడు లేదు, ఎవ్వరు లేరు. నా జీవితం నాది. తర్వాత ఇదిగో ఈ దిక్కుమాలి లివ్ ఇన్ రిలేషన్ ఒకటొచ్చింది గదా! ఇది పబ్లిక్ అయిపోయింది. కోర్ట్ కూడా యాక్సెప్ట్ చేసింది కాబట్టి, ఎవరో ఒక అపార్ట్మెంట్‌లో ఎవరో బాయ్ ఫ్రెండ్‌తో కలిసుంటారు కొన్నాళ్ళు. ఉన్నాక వీళ్ళు వాళ్ళు సంబంధాలు చూస్తుంటారు. ఆడ హైదరాబాద్‌లో ఏం జరుగుతుందో తెలీదు గదా! ఈమెకి నచ్చితే వీడికి గుడ్ బై చెప్పేసి చక్కగా తలంచుకొని తాళి కట్టించేసుకుంటది. నచ్చలేదు మళ్ళీ ఇంకోటి వెతుకుతూనే ఉంటారు వాళ్ళలాగా. అదే. ఎందుకంటే ఈ లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నవాడు క్యాస్ట్ ఫీలింగ్‌లో ఏవో పాతకాలపు చేదస్తాలు ఉంటాయి కదా! వాళ్ళు ఒప్పుకోరు ఈ అబ్బాయిని. అవును. అలాగే అబ్బాయికి కూడా అదే ప్రాబ్లమ్. ఈ అమ్మాయిని వాళ్ళు ఒప్పుకోరు. అంచేత ఇద్దరు కలిసి ఉంటారు. ఎన్నాళ్ళు ఉంటారు? వాళ్ళిద్దరికీ సరిపడనంత వరకే. హ్మ్. అది 6 నెలలు ఉంటుందో, ఏడాది ఉంటుందో, 2 ఏళ్ళు ఉంటుందో తెలీదు. వద్దంటే విడిపోవడం తేలిక కదా! కోర్టు, మైనర్స్‌లు, డైవర్సులు, మెయింటెనెన్స్‌లు లేవు కదా! గుడ్ బై చెప్పుకుంటారు వెళ్ళిపోతారు హ్మ్. అంతే. అంత ఈజీ అయిపోయింది. అవును. విడాకులనేది అసలు మన సాంప్రదాయం కాదు. అవును. తర్వాత మేడం ఇప్పుడు రీసెంట్‌గా ఒక 6 మంత్స్ నుంచి ఒక కొత్త ట్రెండ్ ఒకటి నడుస్తుందంటే మీ వరకు వచ్చిందో లేదో నాకు అవును. తెలీదు గానీ పిల్లలొద్దు అని. డింక్ సంథింగ్ దాని పేరేదో ఉంది. అంటే పెళ్లి బెంగుళూరు. చేసుకుంటారు. బెంగుళూరులో ఉంది. పెళ్లి అవును. చేసుకుంటారు. అవును. వాళ్ళకి పిల్లలుంటారనమాట. ఇంకా వాళ్ళ అవును. డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు. అవును. వాళ్ళే తింటారు. వాళ్ళే ఉంటారు. అంటే ఆ జనరేషన్ అక్కడితో ఎండ్. అవును. ఇప్పుడు మనం పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టి, అవును. వాళ్ళని చదివించి, వాళ్ళ వాళ్ళకి వాదన అదే. పెళ్ళిళ్ళు చేసి ఇప్పుడు అంత లేకుండా వీళ్ళకి లక్షలు ఖర్చు హ్మ్. పెట్టి, డొనేషన్‌లు కట్టి స్కూల్‌లో చేర్చే బదులు, ఆ లక్షలు పెట్టి మనమే హాయిగా యూరప్ హ్యాపీగా వెళ్ళొచ్చు కదా! నాకు ఎళ్ళొచ్చు నువ్వు, కదా! నీకు నేను. బస్ అంతే. లేదా కారు కొనుక్కొని మనిద్దరం. తిరగొచ్చు కదా! అంతే అనుకుంటున్నారు. ఏదైనా మనకి మనమే. ఆ! ఇంకొక మూడో మనిషి మనకొద్దు. అదే మేడం. ఈ ధోరణి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మన ఇండియాలో ప్రస్తుతం మనకు సూట్ అవును. అవుద్దంటారా? లేదంటే ఇప్పటికి మనకి అంతగా సెట్ మన అవ్వదంటారా? మన పాతకాలపు సాంప్రదాయం ఏంటంటే, పిల్లలు లేని తల్లిని గొడ్రాలు అనేవాళ్ళు. హ్మ్. గొడ్రాలు అంటే దానికి సంతాన యోగం లేదు. హ్మ్. దానికి పిల్లలు పుట్టరు అంటే ఆ అమ్మాయి శకునం వస్తే ఎవరు ఎళ్ళేవారు కాదు. హ్మ్. నిద్ర లేచి దాని మొఖం అవును. చూసేవారు కాదు. అదేదో మహా పాపిష్టిది, పాపం చేసింది అన్నట్టుగా. తప్ప అవును. రైటే పక్కన పెడితే అంత మూఢాచారంతో ఉండేది హ్మ్. పరిస్థితి.
అలాంటిది అలాగే ఆడవాళ్ళు కూడా అమ్మ అనిపించుకోవాలి, తల్లి అనిపించుకోవాలి అని ఇప్పట్లాగా ఐవీఎఫ్లును ఇవి లేవు కదా అప్పట్లో. అవునవును. తల్లి అనిపించుకోవాలని పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు ఇవన్నీ చేసి ఒక బిడ్డనైనా కనాలి అన్న తాపత్రయపడేవాళ్ళు. ఆ పిల్లాడిని కంటే ఇక వాళ్ళకి అసలు పట్టపగ్గాలు లేవు సంతోషానికి. హ్మ్. అలా పెంచేవాళ్ళు ఆ పిల్లల్ని. ఇప్పుడు కాలం మారిన తర్వాత అసలు పిల్లలే మాకు బరువు అనే 10 మంది పిల్లలు ఉండేవారు ఇదివరకు. 10 మంది, ఐదుగురు, ముగ్గురు, ముగ్గురు అలా ఇద్దరు, ఇద్దరు అలా ఒకటి. ఇప్పుడు అసలు పిల్లలే వద్దంటున్నారు. ఆ! అది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు కరెక్ట్ అంటే మనం కామెంట్ చేయకూడదు గానీ దాన్నేమంటారు అది వంశోద్ధారకుడు అనేవాళ్ళు పూర్వం. మగపిల్లాడు పుడితే నీకు వంశోద్ధారకుడు పుట్టారు గదా అవునవును. అని. ఈ జనరేషన్ ఇంతటితో ఆగిపోదా? ఇప్పటికే లేడీస్ తక్కువున్నారు. జెంట్స్ ఎక్కువున్నారు. పాపులేషన్ ప్రకారము హ్మ్. అది ఇద్దరికీ టాలీ బ్యాలెన్సింగ్ అవ్వటల్లా. లేదండి. అసలు ఆడ లేదు, మగ లేదు పిల్లల్నే కనడం మానేస్తే హ్మ్. ఆ జనరేషన్ హఠాత్తుగా ఆగిపోతుంది గదా! అవునవును. అప్పుడు ఇంకా ప్రపంచమేముంది, దేశమేముంది, జనాభా ఏముంది. జనం ఉంటే కదా దేశం. దేశం ఉంటే కదా పరిపాలన. అవును. ఎవరిని పరిపాలిస్తారు వాళ్ళు? మేడం ఫైనల్‌గా మా ఛానల్ తరపు నుంచి ఈ తోడు నీడ ఫౌండేషన్ గురించి జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు అవేర్‌నెస్ కోసం ఇంకా? ఇంకా తెలియని వాళ్ళు మీరన్నట్టు ఇంకా చాలామంది చాలా ఆడవాళ్ళు మందున్నారు. ఆ అవును. ముసుగులోంచి బయటికి రాలేకపోతున్నారు. మనసులో అవును. ఉన్న ఇది తప్పేమో లేతే నలుగురు 4 రకాలుగా చెప్పడానికి భయపడుతున్నారు. మాట్లాడతారేమో. సిగ్గుపడుతున్నారు. అవును. అలాంటి వాళ్ళకి మా ఛానల్ ద్వారా ఏం చెప్తారు ఫైనల్‌గా? ఇది ఇప్పుడు నేను చేసే ఈ పని చట్టం ఒప్పుకుంది. హ్మ్. లీగలే ఇది. ఇల్లీగల్ కాదు కదా లీగల్. పెళ్లి అనేది. హ్మ్. శాస్త్రం గూడా ఒప్పుకుంది. పరాశర స్మృతి అని ఒక శాస్త్రం ఉంది. మనం మనుధర్మ శాస్త్రం పాటిస్తున్నాం. అవును. మనుధర్మ శాస్త్రం అనేది త్రేతాయుగం, ద్వాపరయుగం ఆ యుగాల్లోది. యుగాలు మారిన కొద్దీ యుగ ధర్మాలు గూడా మారతాయి. అది మనం విన్నదే. అలాగే యుగ ధర్మం మారినప్పుడు ఈ ధర్మం గూడా మారింది. ఆడది భర్త చనిపోతే అలాగా ఉండక్కర్లేదు. 5 సందర్భాల్లో స్త్రీ పునర్వివాహం చేసుకోవచ్చు అని చేసుకోవచ్చు. మీకు పరాశర స్మృతి చెప్తోంది. అంటే అది విడో అయినప్పుడు, భర్త దేశాంతరం వెళ్ళిపోయినప్పుడు అంటే 20 ఏళ్ళు, 25 ఏళ్ళే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. వాడు ఉన్నాడో లేదో ఏమయ్యాడో తెలీదు. తెలియనప్పుడు. అలాంటప్పుడు కుష్ఠరోగి వ్యాధిగ్రస్తుడైనప్పుడు, జారుడైనప్పుడు, చోరుడైనప్పుడు ఇలాగ ఏదో ఒక 5 సందర్భాలున్నాయి. ఈ 5 సందర్భాల్లో స్త్రీ పునర్వివాహానికి అర్హురాలు అని శాస్త్రం చెప్తోంది. సో, శాస్త్రం యాక్సెప్ట్ చేసింది. చట్టం యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేసింది. చేసింది. ఇప్పుడు మీకు యాక్సెప్ట్ అయ్యింది ఏంటి చెప్పండి? మన మైండ్. మన మైండ్ సెట్. కరెక్ట్. అంతే. ఎగ్జాక్ట్‌లీ. మన మైండ్ సెట్ ఒక్కటే యాక్సెప్ట్ చేయట్ల. తర్వాత ఇంకొకటి పూర్వకాలం అంటే 100 సంవత్సరాల కిందట 'పుత్తడి బొమ్మ పూర్ణమ్మ' లాంటి కథలు విన్నాం. అవునవును. బాల్య వివాహాలున్నాయి. 70 ఏళ్లవాడు, 80 ఏళ్లవాడు చిన్న చిన్న పిల్లల్ని పెళ్లి చేసుకుని చేసుకున్న అంటే సందర్భాలు. పురుషుడికి రెండో పెళ్లి, మూడో పెళ్లి, నాలుగో పెళ్లి ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకొని వాడికి అధికారం ఉంది. పూర్వం కూడా ఉంది. ఇప్పుడు హ్మ్. యాక్సెప్ట్ చేయట్లేదు హ్మ్. గానీ. హ్మ్. ఇప్పుడు మనం ప్రవేశపెట్టింది ఏంటంటే పురుషుడికే కాదు స్త్రీకి కూడా అవకాశం ఉంది అని ఆడవాళ్ళని ముందుకు రమ్మంటున్నాం. అవును. అదెందుకు ఒప్పుకోవట్లా? ఇది ఒప్పుకోవట్లే ఓకే. మీకు మైండ్ మైండ్ ఒప్పుకోలే. కానీ పురుషుడి వివాహం ఎందుకు ఒప్పుకోవట్లా? వాడు వివాహం చేసుకుంటే వీళ్ళకిష్టమే. అవును. 30 ఏళ్ల దాన్ని పెళ్లి చేసుకుంటే ఇష్టమే. 50 ఏళ్ల దాన్ని పెళ్లి చేసుకుంటే ఇష్టం లేదు. ఏంటి తేడా మీకు? మీకొచ్చిన ఇబ్బందేంటి? 30 ఏళ్ళో, 50 ఏళ్ళో వాళ్ళు కలిసి ఉంటారు కదా! ఇప్పటికి మాకు 12 సంవత్సరాలయింది ఇది మొదలుపెట్టి. 12 సంవత్సరాల్లో ఒక 1000 మంది చేసుకున్నారంటే 950 పైన కలిసే ఉన్నారు. ఇలా కలిసున్న కథలు అద్భుతంగా ఉన్నాయండి. నేను ఎన్నైనా చెప్పగలుగుతాను. అంటే వాళ్ళొచ్చి నాకు తిరిగి చెప్తారు అవును. కాబట్టి అవును. ఎన్నో చెప్పగలుగుతాను. మరి 25 ఏళ్ల పెళ్ళయ్యి ఫస్ట్ యానివర్సరీ అవ్వకుండానే విడిపోతున్నారు. అవును. 60, 70 ఏళ్ళకి పెళ్లి చేసుకొని 10 ఏళ్ళు కలిసి దాంపత్య జీవితం సాగించారు అంటే ఇది విశేషమే గదా! ఎందుకుంటున్నారు అంటే పాత కాలంలో అప్పటి జనరేషన్‌లో సర్దుబాటు ఉంది. ఒకళ్ళకొకళ్ళు సర్దుకోవటం అనేది ఉంది. ఇది కాదని విడిపోతే మళ్ళీ మళ్ళీ చీరలు మార్చినట్టు, చొక్కాలు మార్చినట్టు మగవాళ్ళని, ఆడవాళ్ళని వాళ్ళు మార్చలేరు. మార్చలేరు కాబట్టి ఉన్నంతలో కష్టమో, సుఖమో సర్దుకుంటున్నారు అంతే. హ్మ్. అంచేత వాళ్ళ జీవితాలే సర్దుబాట్లతో వెళ్తున్నాయి గానీ యంగ్ జనరేషన్‌లో వెళ్ళటలేదు. తప్పకుండా థాంక్ యూ సో మచ్ మేడం. మీరు అడిగిన వెంటనే మా ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థాంక్ అదే యూ. విధంగా ఈ తోడు నీడ ఫౌండేషన్ ద్వారా ఇంకా చాలా మందికి మీరు ఇట్లాంటి అవును. అవును. సెకండ్ లైఫ్ ఇవ్వాలి. అండ్ ఎవరైతే ఇప్పుడు 100 మందిలో 10 మంది మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారో వాళ్ళకి కూడా కాస్త తెలిసి 90 మంది అపార్థం చేసుకున్నా ఐ చేసుకుంటున్నారు. డోంట్ కేర్. హ్మ్. చెప్పా కదా! నా గమ్యం నేను వెళ్ళాలి. నా గమ్యానికి నేను వెళ్ళాలంటే స్త్రీలు బహిరంగంగా, ధైర్యంగా ముందుకు రావాలి. వాళ్ళొచ్చి వాళ్ళకి నచ్చిన పార్ట్నర్‌ని మేము స్వయంవరం అని పెడతాం. అంతే. పెళ్లి మ్యాచ్ ఫిక్సింగ్‌లు, ఫోర్స్‌ఫుల్ ఏం లేదు. ఫోటోలు ఏముండవు. హ్మ్. డైరెక్ట్‌గా మనిషిని చూసుకుంటారు. అంతే. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అంచేత ఒక్కటే నేను చెప్పేది మీ ఛానల్ ద్వారా నేను చెప్పేదేంటంటే, ఇది చట్టం ఒప్పుకుంది, శాస్త్రం ఒప్పుకుంది. ఒప్పుకోందల్లా మీ మనసొక్కటే. ఈ మనసుని కొద్దిగా మీరు మార్చుకోగలిగితే మీరు ధైర్యంగా ముందుకు రాగలుగుతారు. రాగలరు. ఇంకోటేంటంటే పిల్లలు. ఏ ఎవరైతే అడ్డొస్తున్నారో అని వాళ్ళ ప్రగతి కానీ అది ప్రతిబంధకం అనుకోండి, వాళ్ళు ముందుకెళ్ళకుండా అడ్డం పడనివ్వండి. ఆ పిల్లలు కూడా తల్లిదండ్రుల మనసుని కాస్త అర్థం చేసుకొని, వాళ్ళు గనక ఓకే చెప్పినట్టయితే ఇంకా ఎన్నో వేల జంటలు హ్యాపీగా ఉంటారు. అవును. నేనొక చిన్న విత్తనం వేశాను. ఈ విత్తనం పెరిగి పెద్దదై మహావృక్షమై ఎప్పటికైనా ఎంతోమంది దంపతులు దాని నీడ
సేద ఉండాలి. తీరాలన్నదే నా కోరిక. తప్పకుండా మేడం. అంతే. మీరన్నది ఈ తోడు నీడ ఫౌండేషన్ ద్వారా ఎందుకంటే మంచి అంతే. మనసుతో చాలా నిర్మలంగా, స్వచ్ఛంగా ఈ పని ప్రారంభించారు. అవును. అంతే సక్సెస్ అయింది. ఫ్యూచర్‌లో కూడా ఇంకా సక్సెస్ అవుతుంది. ఇంకా చాలా మందికి మీరు ఈ సెకండ్ మ్యారేజ్ ద్వారా లైఫ్ ఇవ్వాలని మా ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబు. థాంక్ యూ. నమస్తే. థాంక్ యూ సో మచ్.